నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. అప్పుడు రెడ్లు కాపులు, ఇప్పుడు దళితులు. వాడకం అంటే నీదే జగన్ అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. సాధారణంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పగానే గుర్తొచ్చే నినాదం, ఆయన నోటి నుంచి వచ్చే డైలాగ్ ఏంటి అని అంటే కులం చూడం మతం చూడం అని చెప్పేసి. కానీ జగన్మోహన్ రెడ్డి కులమే చూస్తారు, జగన్మోహన్ రెడ్డి మతమే చూస్తారు అని చెప్పేసి చాలామంది మాట్లాడుతూ ఉంటారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జనసేన వాళ్ళు ఎప్పుడూ ఆయన మీద మాట్లాడే మాట ఇదే, ఆయన మీద చేసే ఆరోపణ కూడా ఇదే. అయితే వాళ్ళు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా తప్పు అని కొట్టిపారేయలేని పరిస్థితులు ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఎందుకని అనేది ఒక్కసారి మనం విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం. 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయి ప్రతిపక్ష హోదా కూడా ఆ పార్టీకి, ఆ నాయకుడికి దక్కని పరిస్థితులు వచ్చాయి. ఆ తరువాత నుంచి గతంలో 2019 నుంచి 24 మధ్య వైసీపీ నాయకులు ఎవరెవరైతే అకృత్యాలకి పాల్పడ్డారో, అధర్మంగా నడుచుకున్నారో, అన్యాయాలు చేశారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు 7 ఓత్సలు లెక్క పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వాళ్ళల్లో పిన్నెల్లి బ్రదర్స్ ఇద్దరు, సో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు ఇద్దరు కూడా జైలు పాలయ్యారు. జైలు పాలైనప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి, ఆ పార్టీలోని కీలక నేతల నుంచి వినిపిస్తున్న మాట ఏంటంటే, అదిగోండి రెడ్లను చూడండి ఎలా తొక్కేస్తున్నారో అని చెప్పేసి. అలాగే జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 2024 మధ్య ముఖ్యమంత్రిగా ఉన్న టర్మ్లోనే, ఆయన హయాంలోనే తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ వ్యవహారం ఎంత పెద్ద అపచారం జరిగింది అనేది మనం అంతా చూసాం. అలాగే పరకామణి కేసు చూసాం. అలాగే శాలువాలకు సంబంధించి, ఇతరత్ర అంశాలకు సంబంధించి, అసలు తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్య మతాల వాళ్ళని తీసుకొచ్చి పెట్టే దగ్గర నుంచి అనేక విషయాలు మనం చూసాం. సో ఈ క్రమంలోనే హిందువులంతా, అలాగే తెలుగుదేశం పార్టీ వాళ్ళు, అలాగే జనసేన పార్టీ వాళ్ళు, భారతీయ జనతా పార్టీ వాళ్ళంతా కూడా వైసీపీని, జగన్ వ్యవహార శైలిని, టీటీడీ పట్ల జగన్ తీసుకున్న నిర్ణయాలని తూర్పారబెడుతుంటే సజ్జల రామకృష్ణారెడ్డి ఏమంటున్నారో తెలుసా? అదిగదిగో చూడండి, రెడ్ల మీదకి వచ్చేస్తున్నారంతా, రెడ్డి సామాజిక వర్గం మొత్తం ఒకటవ్వాలి, రెడ్లంతా కూడా ఏకం కావాలి అని చెప్పేసి సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపిస్తున్నారు. అయితే అసలు ఇక్కడ అకారణంగా జగన్మోహన్ రెడ్డి మీద కానీ, లేకపోతే పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి మీద కానీ ఎక్కడైనా దాడి జరిగిందా? ఎవరైనా ఆరోపణలు చేశారా? ఆరోపణలన్నీ కూడా సిట్టు, సిబిఐ దగ్గర నుంచి, సుప్రీంకోర్టు దగ్గర నుంచి కూడా, అటు పిన్నెల్లి విషయంలో కావచ్చు, ఇటు తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు వ్యవహారంలో సిట్టు, సిబిఐ నుంచి కావచ్చు, క్లియర్గానే ఉంది కదా. ఇంకా నిరాధారమైన ఆరోపణలు చేస్తుంది ఎక్కడ? అన్యాయంగా వాళ్ళ మీద అభాండాలు వేస్తుంది ఎక్కడ? మొత్తం కూడా తేట తెల్లంగా కనిపిస్తుంది. కానీ వైసీపీ రెడ్లకు చేసిన అన్యాయాల గురించి మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. రెడ్డి సామాజిక వర్గమే జగన్ది అని చెప్పేసి ముక్తకంఠంతో చెప్తూ ఉంటారు కదా చాలా మంది. రెడ్డి సామాజిక వర్గంలో పుట్టాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి చెప్తూ ఉంటారు కదా. కానీ అటువంటి జగన్మోహన్ రెడ్డి హయాంలోనే రెడ్లకు జరిగిన అన్యాయాల గురించి మనం మాట్లాడుకోవాలి. రాజమోహన్ రెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డి అంటే చాలా తక్కువ మందికి తెలుసు. కానీ జగన్మోహన్ రెడ్డిని బాగా దగ్గర నుంచి చూసే వాళ్ళకి రాజమోహన్ రెడ్డి కూడా బాగా తెలుసు. ఎందుకని అంటే జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో తనకి సముచితమైన స్థానం దక్కలేదు. తన తండ్రి తర్వాత ముఖ్యమంత్రి పదవిని సోనియా గాంధీ జగన్మోహన్ రెడ్డికి ఇవ్వలేదు అనే కోపంతో ఆయన కాంగ్రెస్ పార్టీని ఎదిరించి బయటకు వచ్చాడన్న విషయం అందరికీ తెలిసిందే. ఆ టైంలో జగన్మోహన్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీని వీడి బయటకు వచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఇదిగోండి మేకపాటి రాజమోహన్ రెడ్డి. మరి ఆయన కుమారుడు గౌతమ్ రెడ్డి చనిపోయిన తర్వాత కూడా రెండో కుమారుడిని కూడా రాజకీయాలకు తీసుకొచ్చాడు, విక్రమ్ రెడ్డిని. ఆ ఫ్యామిలీ మొత్తం వైసీపీ కోసం ఎంత కష్టపడింది అనేది అంతా చూసాం. మరి ఆ ఫ్యామిలీకి ఏమైనా సముచిత స్థానం కల్పించిందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? ఆ ఫ్యామిలీని ఏమైనా పట్టించుకుందా? ఈవెన్ మేకపాటి గౌతమ్ రెడ్డి చనిపోయినప్పుడు ఆ తర్వాత అసలు ఆ వచ్చే బై ఎలక్షన్ ఎన్నికలో తెలుగుదేశం పార్టీ కంటెస్ట్ చేయలేదు. ఎందుకంటే విక్రమ్ రెడ్డికి టికెట్ ఇచ్చాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి. సో అంత ఈజీ, అసలు నల్లేరు మీద నడకే ఆ గెలుపు, విక్రమ్ రెడ్డి గెలుపు. కానీ జగన్మోహన్ రెడ్డి నాకు లక్ష ఓట్ల మెజారిటీ కావాలి, నాకు అంత మెజారిటీ కావాలి, ఇంత మెజారిటీ కావాలని మేకపాటి రాజమోహన్ రెడ్డి చేత విపరీతంగా ఖర్చు పెట్టించారు. అది నిజంగా ఎంత ద్రోహం. ఇక 2024 ఎన్నికల్లో వాళ్ళు ఓడిపోయిన తర్వాత కూడా, అంటే విక్రమ్ రెడ్డి ఆత్మకూరు నుంచి పోటీ చేసి ఓడిపోయారు, అయినప్పటికీ కూడా ఆయన ఏమంతా పట్టించుకున్నారా అంటే అది లేదని చెప్పాలి. అది నిజంగా మరి ద్రోహం కాదా? ఇక జగన్మోహన్ రెడ్డితో పాటు కడప జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో నుంచి బయటకు వచ్చిన వ్యక్తి శ్రీకాంత్ రెడ్డి. ఆయనకి అసలు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు మంత్రి పదవి ఇచ్చిందే లేదు. జగన్మోహన్ రెడ్డికి వెన్నంటే ఉంటూ వచ్చిన వ్యక్తి కదా. ఎందుకని ఆయన అంతగా పట్టించుకోవట్లేదంటే, ఎందుకు అంతగా ఆయన నిర్లక్ష్యం చేశారు అనంటే పెద్ద క్వశ్చన్ మార్కే.
ఈవెన్ శ్రీకాంత్ రెడ్డి కూడా పాపం ఎప్పుడు బయటకు వచ్చి నాకు ఇలా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు పదవి ఇవ్వలేదని కూడా మాట్లాడని మంచితనం ఉన్న వ్యక్తి నిజం చెప్పాలంటే. నిజంగా ఇంకొక విషయం కూడా చెప్పుకోవాలంటే శ్రీకాంత్ రెడ్డి ఎప్పుడైనా ఒకవేళ అబద్ధాలు లేకపోతే సత్యదూరమైన ఆరోపణలు చేసినప్పటికీ అది పార్టీ నుంచి వచ్చిన ఒత్తిడి వల్ల చేస్తారేమో తప్ప ఆయన స్వతహాగా ఎప్పుడు బూతులు తిట్టిన సందర్భం కానీ లేకపోతే కొంచెం రాజకీయంగా దిగజారుడు వ్యాఖ్యలు చేసిన సందర్భం కానీ లేదని వైసీపీ నుంచే ఒక టాక్ కూడా ఉంది. మరి అలాంటి వ్యక్తి కొంచెం సంస్కారవంతమైన వ్యక్తి శ్రీకాంత్ రెడ్డి, మరి అలాంటి వ్యక్తిని ఎందుకని పక్కన పెట్టాడు జగన్మోహన్ రెడ్డి? అది కూడా సమాధానం లేదు. మరి అప్పుడు రెడ్లకు అన్యాయం జరిగినట్టు కదా. ఇక వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఎంత కష్టపడ్డాడో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గురించి తెలిసిన వాళ్ళందరూ చెప్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఎంత దారుణంగా మోసం చేశారనేది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నోట్లో నుంచి వస్తేనే కానీ మనకు కూడా మొన్నటి వరకు తెలియదు. సో మరి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాదా? ఇక వేమిరెడ్డి భార్య వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ఆయన నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఎంత దారుణంగా తిట్టారు. దాని వెనుక మరి వైసీపీ హస్తం లేదంటారా? వైసీపీ అధిష్టానం నుంచి స్క్రిప్ట్ వెళ్లకుండానే ఆయన తిట్టాడా? ఎంత నీచంగా ఆడవాళ్ళని ఇది కూడా లేకుండా సోయ లేకుండా ఒంటి మీద ఎంత దారుణంగా మాట్లాడారు. మరి అది రెడ్డి సామాజిక వర్గానికి చేస్తున్న అన్యాయం కాదా? ఆడవాళ్ళని కూడా రెడ్డి సామాజిక వర్గంలో పుట్టిన ఆడవాళ్ళకు కూడా అన్యాయమే కదా, అది అవమానమే కదా అది. సో ఇది కూడా జగన్మోహన్ రెడ్డి ఆలోచించాలి. ఇక అన్యాయము అనే పదానికి లేదా వెన్నుపోటు అనే పదానికి నిలువెత్తు నిదర్శనం విజయసాయిరెడ్డి అసలు జగన్మోహన్ రెడ్డి కోసం ఎంత కష్టపడ్డాడు అనేది మాటల్లో చెప్పాలంటే మనమే ఒక పెద్ద వీడియో, ఒక 30 నిమిషాలు 40 నిమిషాలు వీడియో చేసుకోవచ్చు. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అయితే సరిపోదు. ఇక ఇంతకు మించి చెప్పాల్సిన అవసరం కూడా నేను లేదనుకుంటున్నాను. విజయసాయిరెడ్డిని అయితే టిష్యూ పేపర్ని తుడుచుకుని విసిరి అవతల పడేశారు. మొదట్లో విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డి తర్వాత పార్టీలో నెంబర్ 2, ఆ తర్వాత ఎన్నో నెంబర్కి వెళ్ళి పడిపోయాడో కూడా 222 నెంబర్కి వెళ్ళి పడిపోయాడా ఏంటి అనేంతగా అనుమానం వచ్చేలాగా విజయసాయిరెడ్డిని దూరం పెట్టారు జగన్మోహన్ రెడ్డి. మరి సాయిరెడ్డిది రెడ్డి సామాజిక వర్గం కాదా? సాయిరెడ్డికి చేసింది అన్యాయం కాదా? సో ఇది కూడా చెప్పాలి ఖచ్చితంగా వైసీపీ వాళ్ళు. అలాగే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు జిల్లా మొత్తం మీద జై జగన్ అనే నినాదాన్ని తన గొంతు నరాలు పగిలిపోయేలాగా కూడా ఎలుగెత్తి నినదించిన వ్యక్తి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి. మరి అలాంటి శ్రీధర్ రెడ్డిని వైసీపీలో ఎలా అవమానించారు అనేది కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డే తన మాటలతోటి చెప్పిన విషయాలని మన చెవుల్లో ఇంకా గింగురుమని మోగుతూనే ఉంటాయి. మరి అది రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే కదా, మరి అది రెడ్డి సామాజిక వర్గానికి అన్యాయం చేసినట్టే కదా అని చెప్పేసి చాలా మంది రెడ్లే ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఇక చూసుకుంటే కాపు సామాజిక వర్గం విషయానికి వద్దాం. అంబటి రాంబాబుది స్వతహాగా ఏ నియోజకవర్గం అనంటే అందరికీ తెలిసిందే, ఆయనది రేపల్లకి సంబంధించింది. మరి 1989లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే అప్పట్లో రావిపాటి వాళ్ళ సౌజన్యంతోనూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి సౌలభ్యంతోనూ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా టికెట్ తెచ్చుకోగలిగాడు ఈయన అంబటి రాంబాబు. ఇప్పుడైతే కాపు కుల టైగర్ అని పేరు పెట్టారు అంబటి రాంబాబుకి. జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబుకి పెట్టిన ట్యాగ్ ఏంటంటే కాపు కుల టైగర్ అంట. ఎట్నుంచి టైగర్ అయ్యాడో అర్థం కాలేదు. కానీ అప్పట్లో మరి 89లో రేపల్లి నుంచి టికెట్ పొందిన ఆయన 2014కు వచ్చేసరికి అసలు రేపల్లితో ఏమాత్రం సంబంధం లేని సత్తెనపల్లికి ఎందుకు వచ్చారు? 2019లో సత్తెనపల్లి నుంచి గెలిచారు సరే, 2024లో టికెట్ కోసం అంబటి రాంబాబు ఎంత తిప్పలు పడ్డారు. మంత్రి పదవి చేసి టికెట్ లేదు అని అంటే ఇంతకన్నా అవమానం ఉండదు, దయచేసి నాకు టికెట్ ఇవ్వండి అని బ్రతుల్లాడుకున్నారు. జగన్మోహన్ రెడ్డిని కాళ్ళ వెళ్ళబడి బ్రతుల్లాడుకున్నారని చెప్పి వైసీపీలోనే ఇంటర్నల్ టాక్. సో మరి కాపుకున్న టైగర్కి అప్పుడు టికెట్ ఇవ్వడానికి ఎందుకు వెనకాడారు? సరే, కాసేపు మనం అంబటి రాంబాబును పక్కన పెడతాం. ఇదిగోండి నిద్రపోతున్నప్పుడు ఫోటో అనుకుంటా, ముద్రగడ పద్మనాభం నిద్రలో ఉన్నప్పటి ఫోటో. ఆయన ఆల్మోస్ట్ కెరియర్ క్లోజ్ అయిపోయింది. సరే, కాస్త సానుకూలంగా కెరియర్ని ముగించారు అనుకునే టైంలో 2014 నుంచి 19 మధ్య కాపు ఉద్యమంతో ఆయన్ని మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చి ముద్రగడని నిద్రలేపి తెర మీదకి తీసుకొచ్చి ఆయనని పూర్తిగా బద్నాం చేసేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదా? 2019లో జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత
ఆయన పూర్తిగా అసలు నేను కాపు ఉద్యమాలకి దూరంగా ఉంటానని చెప్పేసి జగన్కి లేఖ రాయటం పట్ల వాళ్ళు ఆడింది గతంలో నాటకమే, వైసీపీ కోసమే ఈయన కాపు ఉద్యమం చేశాడు అన్న విషయం తేటతెల్లమైపోయింది. ఆ దెబ్బతోటి ముద్రగడ పరువంతా కూడా మురిక్కాలలో కలిసిపోయింది. ఇదంతా కూడా వైసీపీ చేసింది, జగన్మోహన్ రెడ్డి చేసింది కాదా అని చెప్పేసి కాపు సామాజిక వర్గం మొత్తం కూడా అడుగుతోంది. ఇక పవన్ కళ్యాణ్ నిజంగా వైసీపీ వాళ్ళు కాపు సామాజిక వర్గం కోసం కాపు కార్డుని వాడుకోవాలని చూస్తున్నారు కదా. రెడ్డి కార్డుని ఎలాగైతే వాడాలని చూశారో జగన్మోహన్ రెడ్డి కోసం, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోసం రెడ్డి కార్డు ఎలాగైతే వాడాలని చూశారో ఇక్కడ అంబటి రాంబాబు కోసం కాపు కార్డుని వాడాలని చూస్తున్నారు కదా. మరి పవన్ కళ్యాణ్ కాపు సామాజిక వర్గంలో పుట్టిన వ్యక్తి కాదా? పవన్ కళ్యాణ్ ఫ్యామిలీని, పవన్ కళ్యాణ్ పిల్లల్ని, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని ఎంత నీచంగా తిట్టించారు. ఇక చిరంజీవిని కూడా వదిలిపెట్టలేదు. ఎప్పుడో ప్రజారాజ్యం పెట్టాడు, ఆ తర్వాత ఆయన ప్రజారాజ్యం నుంచి దూరంగా జరిగాడు. ప్రజారాజ్యం నేను తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీలో కలిపేసి ఆ తర్వాత అసలు రాజకీయాలకే దూరంగా జరిగాడు. ఒకానొక సందర్భంలో ఆయన వైసీపీ తీసుకొచ్చిన 3 రాజధానులు కూడా వంత పలికాడే. అయినప్పటికీ కూడా చిరంజీవి కేవలం జనసేన పార్టీకి మద్దతు తెలిపాడు అనే కారణంతో చిరంజీవిని కూడా తిట్టించారు కదా. వైసీపీలోని అంటే కాపు సామాజిక వర్గం చెందిన వాళ్ళతోటి తిట్టించారు. అది కూడా చిరంజీవిని కాపు సామాజిక వర్గానికి చెందిన కాపు కార్యకర్తల చేతే, వైసీపీ కాపు కార్యకర్తల చేతే చిరంజీవిని తిట్టించారు. ఇది కదా విచిత్రం అంటే. ఇక కాపు వాళ్ళని తిట్టించడానికి కాపు నేతలు, రెడ్డి వాళ్ళని తిట్టించడానికి రెడ్డి నేతలు, ఇలా లేకపోతే కమ్మ వాళ్ళని తిట్టించడానికి కమ్మ నేతలు, ఇలా వైసీపీలో రెడీగా ఉంటారు. చెప్పాలంటే ఇదిగోండి గుడివాడ అమర్నాథ్, ఈయన పవన్ కళ్యాణ్ని తిట్టాలి అంటే అసలు ఎగేసుకుని వచ్చేస్తారు. ఎక్కడ లేని ఉత్సాహం ఆయనకు వచ్చేస్తుంది. ఎప్పుడు పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి గురించి కానీ, వైసీపీ గురించి కానీ, అప్పట్లో అధికారంలో ఉంది కాబట్టి ప్రశ్నిస్తారు, లేదా విమర్శిస్తారు, ఆరోపిస్తారు. మరి ఆ ఆరోపణలు ఒకవేళ ఎవరైనా చేస్తే దానికి అవి తప్పని నిరూపించుకోవాలి, కానీ మాటల దాడికి దిగకూడదు కదా. పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఏ ఆరోపణ చేసినా, లేకపోతే ఏ విమర్శ చేసినా పేరుని నాని ముందుకు దూకేవాళ్ళు. పవన్ కళ్యాణ్ని నానా దుర్భాషలు కూడా ఆడారు, కానీ సమర్థించుకుంటారనుకోండి. ఎందుకంటే బాగా మాటకారితనం తెలిసి ఉన్న నేత పేరుని నాని, కాబట్టి ఆయన సమర్థించుకునే పని చేస్తూ ఉంటారు. కాబట్టి పవన్ కళ్యాణ్ని తిట్టాలంటే గుడివాడ అమర్నాథ్, పేరుని నాని కనిపిస్తారు. అలాగే చంద్రబాబుని తిట్టాలంటే కొడాలి నాని, వల్లభనేని వంశీ కనిపిస్తారు. ఎందుకంటే కొడాలి నాని, వల్లభనేని వంశీ ఇద్దరు కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలు కాబట్టి చంద్రబాబుని కమ్మవాళ్ళ చేతే తిట్టించాలి. పవన్ కళ్యాణ్ని కాపు నేతలైన పేరుని నాని, గుడివాడ అమర్నాథ్ లాంటి వాళ్ళ చేత తిట్టించాలి. లేదా కిలారి రోసయ్య అని చెప్పేసి అప్పట్లో ఒక ఆయన ఉండేవాడు, ఆయన చేత కూడా 1-2 సార్లు ప్రెస్ మీట్ పెట్టించినట్టున్నారు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, మీరు కమెంట్ బాక్స్ లో చెప్పండి. అంటే ఇక్కడ వీళ్ళిద్దరిని ఏ పార్టీలోకి వెళ్లకుండా ఇంట్లో దోళ్లలాగే కట్టేసినట్టు అయిపోయింది పరిస్థితి అని చెప్పేసి జనసేన వాళ్ళంతా కూడా పేరుని నాని మీద, ఇదిగోండి గుడివాడ అమర్నాథ్ మీద పాపం జాలి కూడా చూపిస్తున్నారు. ఇప్పుడైతే వీళ్ళు ఏదైనా పార్టీలోకి వెళదామన్నా జనసేన వాళ్ళైతే వీళ్ళని అసలు దగ్గరకు కూడా రానిచ్చే పరిస్థితిలో లేరు. జనసేనలకు చేర్చుకుందామనంటే అసలు దగ్గరలోకి, దరిదాపుల్లోకి రానిచ్చే పరిస్థితి కూడా లేదు గుడివాడ అమర్నాథ్కి, అలాగే పేరుని నానికి. సొంత కాపు కులమై ఉండి పవన్ కళ్యాణ్ పార్టీ, జనసేన పార్టీలో చేరలేని పరిస్థితులు వాళ్ళకి ఏర్పడ్డాయి. అలాగే తెలుగుదేశం పార్టీలోంచి కెరియర్ని స్టార్ట్ చేసిన కొడాలి నాని, వల్లభనేని వంశీకి అసలు కమ్మ కులంలోకి, అలాగే తెలుగుదేశం పార్టీలోకి అవకాశమే లేకుండా పోయింది. ఇప్పుడు కమ్మ వాళ్ళు ఎవరు కూడా వీళ్ళిద్దరిని అసలు మా వాళ్ళు అని చెప్పుకునే పరిస్థితులు లేకుండా పోయినట్టుగా తెలుస్తుంది కమ్మ సామాజిక వర్గం వాళ్ళ నుంచి. చంద్రబాబుని ఎన్ని మాటలు అనాలో అన్ని మాటలు అనిపించారు కొడాలి నాని చేత, వల్లభనేని వంశీ చేత. లోకేష్ పుట్టుకునే అవమానించేలాగా వల్లభనేని వంశీ మాట్లాడాడు. అలాగే నారా భువనేశ్వరి క్యారెక్టర్ అసాసినేషన్ కి కూడా పాల్పడ్డాడు వల్లభనేని వంశీ. ఇలాంటి వాళ్ళని కమ్మ వాళ్ళు ఎక్కడైనా యాక్సెప్ట్ చేస్తారా? ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయరనే చెప్తారు. ఇదే జరుగుతుంది ప్రస్తుతం సమాజంలో. అంటే వాళ్ళని తిట్టించాలంటే ఆ సామాజిక వర్గాన్నే బలి చేయాలి అన్నట్టుగా ఇప్పుడు కమ్మ వాళ్ళల్లో కొడాలి నాని, వల్లభనేని వంశీని పూర్తిగా బలి చేశారు. రాజకీయాల నుంచి తప్పుకునేంత ఏజు కాదు వాళ్ళది. ఇంకొక 5 ఏళ్ళు 10 ఏళ్ళు అంటే 1-2 టర్ములు పాలిటిక్స్ లో కంటిన్యూ అవ్వచ్చు, ఎంత రోగాలు ఎంపడబడ్డా కానీ వల్లభనేనికి కొడాలికి ఆ అవకాశం లేకుండా పోయింది. ఇక రోజా విషయం తీసుకుందాం. నాకు బూతులు అనగానే కొడాలి నాని, వల్లభనేని వంశీ ఎలా గుర్తొస్తారో రోజా కూడా అలాగే గుర్తొస్తుంది. రోజా ఎన్ని మాటలు మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డి కోసం ఎంతమందిని తిట్టారు, కానీ రోజాని ఏమంత నెత్తిన పెట్టి చూసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తోటి రోజాకి ఎన్ని విభేదాలు ఉన్నాయో జగన్మోహన్ రెడ్డికి తెలియదా?
నిజంగా జగన్మోహన్ రెడ్డి రోజా రాజకీయ భవిష్యత్తు కోరుకునే వ్యక్తి అయితే ఒక్కసారి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని రోజాని ఇద్దరిని కలిసి కూర్చోబెట్టుకుని అన్న ఏంటి సమస్య, రోజాని కలుపుకొని వెళ్ళు, మన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అమ్మాయి, మనం కదా చూసుకోవాలి పాపని, జాగ్రత్తగా చూసుకోన్నా, మన చెల్లి లాంటిదన్న పాప అని చెప్పేసి జాగ్రత్తలు చెప్పి రోజా భవిష్యత్తుని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేతుల్లో పెట్టాల్సిన జగన్మోహన్ రెడ్డి పూర్తిగా గాలి కుదిరేశాడు. నగరంలో రోజా అడ్రస్ గల్లంతయ్యేలాగా చేశాడు. మొత్తం వైసీపీకి చెందిన వాళ్ళందరూ కూడా రోజాని ఇప్పుడు వ్యతిరేకించి అసలు వైసీపీ బచావో రోజా హటావో అనే పరిస్థితికి నగరంలో పరిస్థితి వెళ్ళిపోయింది. ఇక చూసుకుంటే ప్రస్తుతం తాజాగా దళిత కార్డును ఉపయోగిస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా. పివి సునీల్ దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, ఆయన తన డ్యూటీ చేస్తే మరి ఎందుకు అంత కక్ష అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద, జనసేన వాళ్ళ మీద కారాలు మిరియాలు నూరుతున్నారు. ఈ క్రమంలోనే దళిత కార్డు తీశారు. అసలు దళితులు అని అంటే దేంట్లో రిజర్వేషన్ ఇవ్వాలి, ఎక్కడ రిజర్వేషన్ ఇవ్వాలి, చదువులోను, ఉద్యోగాల్లోనూ, లేకపోతే ఇతరత్ర అంశాల్లో ఇవ్వాలి. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి దేంట్లో ఇవ్వాలంటున్నారు, దాడులు చేసే అంశంలో. అంటే ఈయన ఎలాంటి దాడి చేశారు రఘురామకృష్ణరాజు మీద, కస్టోడియల్ టార్చర్లో ఈయన మీద ఎన్ని ఆరోపణలు ఉన్నాయి, దాని మీద కేసు కూడా ఉంది. అలాగే అగ్రిగోల్డ్కి సంబంధించి కూడా పివి సునీల్ కుమార్ మీద కొన్ని కేసులు ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే ఆయన డ్యూటీలో కొన్ని రూల్స్ని వ్యతిరేకించి, కొన్ని రూల్స్ని అతిక్రమించి ఫారెన్ వెళ్ళొచ్చారు అని చెప్పేసి కూడా ఆయన మీద కేసులు ఉన్నాయి. ఇన్ని అక్రమాలకి పాల్పడితే కేసులు పెట్టి జైల్లో పెట్టక, సస్పెన్షన్ చేయక ముద్దు పెట్టుకుంటారా అని చెప్పేసి జనాలు కూడా ఎద్దేవా చేస్తున్న సందర్భం. కానీ ఈ విషయాన్ని పట్టించుకోకుండా అసలు మాకేం వినపడదు, మాకు కావాల్సినవి మాత్రమే మాకు వినపడతాయి, మాకు కావాల్సినవి మాత్రమే మాకు కనపడతాయి అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ దళిత కార్డు ఉపయోగిస్తున్నారంటే నిజంగా దాని గురించి ఆశ్చర్యంగా చెప్పుకుంటున్నారు జనమంతా. ఇక మరో వ్యక్తి ఈయన సునీల్ నాయక్, ఈయన కూడా రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కిందే ఇప్పుడు నేరారోపణలు ఎదుర్కొంటున్నారు. అలాగే అరెస్టుకు సంబంధించి కూడా ఆయన్ని వెంటాడుతున్నాయి కేసులు. సో ఈ క్రమంలోనే ఆయన నిన్న ఏడుస్తూ ఒక వీడియో కూడా పెట్టాడు. నన్ను ఇలాగా వెంటాడుతున్నారు, నేను ఎంతో కష్టపడి ఐపీఎస్ పాస్ అయ్యాను, సివిల్ సర్వెంట్గా జాయిన్ అయ్యానని చెప్పేసి. ఎంత కష్టపడితేనో ఆ పదవి వస్తుంది, లేకపోతే ఆ ఉద్యోగం వస్తుంది అన్న విషయం అందరికీ తెలుసు. మరి ఎంత కష్టపడ్డావో తెలిసి కూడా ఒక ప్రభుత్వానికి కొమ్ముగాస్తూ వాళ్ళు చెప్పిన అక్రమాలు, అన్యాయాలు ఎందుకు చేయాలి? దానికన్నా అసలు ఉద్యోగం మానేసి కూర్చోటం నయం కదా, రాజీనామా చేసేసి వెళ్ళిపోతే దానికన్నా ఉత్తమం ఇంకోటి ఉండదు కదా. ఆ రోజు ఏమైంది, జ్ఞానబలు వెలగలేదా? ఇప్పుడు ఏడుస్తున్నావే, ఆ ఏడుపేదో అప్పుడే ఏడ్చి మీడియా ముందు పెట్టి నన్ను ఇలాగా ఒత్తిడి చేస్తున్నారు, నన్ను ఇలాగా తప్పు చేయమని ఒత్తిడి చేస్తున్నారు, ఇబ్బందులు పెడుతున్నారు నన్ను అని చెప్పేసి అప్పుడు పెట్టొచ్చు కదా వీడియో, ఇప్పుడు ఎందుకు పెట్టడం అని చెప్పేసి జనాలే క్వశ్చన్ చేస్తున్నారు. మరి పివి సునీల్ నాయక్కి తెలుగు వాళ్ళ తెలుగు అర్థమైందో అర్థం కాలేదో, ఆయన మాత్రం ఇంకా అదే దళిత కార్డు వాడుతూనే ఉన్నారు. నిజానికి వైసీపీ ఇప్పుడైతే దళిత కార్డు తీసి దళితుల్ని కూటమి సర్కార్ అన్యాయం చేస్తుంది అని చెప్పి మాట్లాడుతున్నారే, అసలు అన్యాయం చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టడమే అన్యాయం అని అనుకుంటే అసలు ఏ అన్యాయం ఎరుగని, ఏ మాట మాట్లాడని వాళ్ళని ఎంత విచిత్రంగా చంపేశారనేది మనం ఒకసారి మాట్లాడుకోవాలి. ఇదిగో ఈయన డ్రైవర్ సుబ్రహ్మణ్యం, గుర్తుపట్టలేని వాళ్ళు ఎవరూ ఉండరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అనంతబాబు ఎంత దారుణంగా చంపేసి డోర్ డెలివరీ చేశాడో అందరం చూసింది. అలాగే ఈయన డాక్టర్ సుధాకర్. ఇక జగన్మోహన్ రెడ్డిని, వైసీపీని క్వశ్చన్ చేశాడనే ఒకే ఒక్క కారణంతో, మాస్కులు అడిగాడు క్వశ్చన్ చేశాడనే ఒకే ఒక్క కారణంతో అప్పటి అధికారులు ఏ స్థాయిలో వెంటబడ్డారు, అసలు వైసీపీకి కొమ్ము కాసిన అధికారులు ఆయన్ని ఏ స్థాయిలో హింసించారు, పెడరెక్కలు విడిచిపెట్టి నడి రోడ్డు మీద ఆయన్ని ఎంత దారుణంగా హింసించారు అనేది ఆ రోజుల్లో అంతా కూడా తేట తెల్లంగా కనిపించింది. ఇక ఎంతమంది దళితులకి అన్యాయంగా శిరోమణనం చేయించారు, ఇబ్బంది పెట్టారు అనేది కూడా మనం మర్చిపోలేం. దళిత యువతి ఒక అగ్రకులానికి సంబంధించి, అంటే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ప్రేమించింది అని నడి రోడ్డు మీద నుంచోబెట్టి పెదరాయుడు పంచాయతీలాగా పెట్టి కొట్టినప్పటికీ కూడా ఆ యువతికి సంబంధించి అప్పటి ప్రభుత్వం న్యాయం చేయలేకపోయింది. మరి అది దళితులకి న్యాయం చేయటమా? అసలు ఆ పార్టీకి దళిత కార్డుని యూజ్ చేసుకునే అర్హత ఉందా అని చెప్పేసి ఇప్పుడు దళితులు కూడా ప్రశ్నిస్తున్నారు. అయితే ఇదంతా కూడా ఒక సామాజిక వర్గం, అంటే కాంగ్రెస్ పార్టీలో నుంచే ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి మొదలుపెట్టారు,
ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా లేకపోతే ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా రెడ్లని తిట్టించాలంటే రెడ్లతోనే తిట్టించేవాళ్ళు, అలాగే కాపుల్ని తిట్టాలంటే కాపులతోనే తిట్టించేవాళ్ళు, కమ్మవాళ్ళని తిట్టాలంటే కమ్మవాళ్లతోనే తిట్టించేవాళ్ళు. ఇదంతా కూడా DNA తోటి వచ్చింది జగన్మోహన్ రెడ్డికి. రాజశేఖర్ రెడ్డి అవలంబించిన ఆ సూత్రాన్నే జగన్మోహన్ రెడ్డి కూడా అవలంబిస్తున్నారు. రాజశేఖర రెడ్డి కులాలకి మతాలకి మధ్య కూడా చిచ్చు పెట్టారని చెప్పేసి అప్పట్లో ఉన్న వాళ్ళంతా కూడా మాట్లాడుతూ ఉంటారు. అప్పటి పాలిటిక్స్ లో ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు చెప్తూ ఉంటారు. అయితే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే పాత బస్తీలో తగాదాలు రేగిన విషయంలో రాజశేఖర రెడ్డి హస్తం కూడా ఉందని చెప్పేసి అందరూ అంటూ ఉంటారు. సో ఇంతకన్నా ఉదాహరణలు ఏం కావాలి? వైసీపీ కేవలం దళిత కార్డు లేకపోతే రెడ్డి కార్డు కాపు కార్డు వాడుతోంది అని అంటే అసలు కులాలు మతాలతోటి సంబంధం లేదని చెప్తూనే ఇంకొక పక్క కులాల్ని మతాల్ని రెచ్చగొడుతూ రాజకీయ పబ్బం గడుపుకుంటోంది అని చెప్పేసి ఇప్పుడంతా కూడా మాట్లాడుతున్న విషయాలు బాగా క్లియర్గా కనిపిస్తున్నాయి. అయితే దీని నుంచి బయటపడాలి అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి తన తప్పు తాను తెలుసుకుని ఎప్పుడూ కూడా పార్టీలో ఇలాంటి అన్యాయాలు చేసే వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచి పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేసుకోవాలి. కానీ మా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు, మా వాళ్ళని అన్యాయంగా కేసులు పెడుతున్నారు, మా వాళ్ళ మీద దాడులు చేస్తున్నారని చెప్పేసి గావు కేకలు వేయకూడదు అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులంతా కూడా ఆయనకి హితో పలుకుతున్నారు. మరి ఆయన ఇప్పటికైనా పార్టీని ప్రక్షాళన చేసుకుంటారా పూర్తిగా? అంటే ఆయన ప్రమేయం ఉండి జరుగుతుందా లేక జరుగుతుందా అనేది తెలియదు, కానీ పూర్తిగా ఆయన పార్టీ నుంచి అన్యాయం అయితే జరుగుతోంది అన్నది మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటివరకు నేను చెప్పిన ఎగ్జాంపుల్స్ రెడ్డి సామాజిక వర్గం కావచ్చు, కాపు సామాజిక వర్గం కావచ్చు, వీళ్ళందరిలో కూడా ఏ స్థాయిలో వాడేసేయాలో ఆ స్థాయిలో వైసీపీ వాడేస్తుంది. మరి జగన్మోహన్ రెడ్డికి తెలిసి జరుగుతుందా తెలియక జరుగుతుందా అనేది మాత్రం తెలియదు, కానీ పేరు మాత్రం ఆయనకే వస్తుంది. ఎందుకంటే పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కాబట్టి. దళితులకి అన్యాయం చేస్తున్నారు అని అంటే అది తిరిగి ఒకసారి చెక్ చేసుకోకుండానే ఆరోపణలు చేస్తే ఎలాగా? సో జగన్మోహన్ రెడ్డి ఇక్కడే బోల్తా పడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి బోల్తా పడుతున్నారా లేకపోతే ఆయన చుట్టూ ఉన్న కోటరీని ఆయన్ని బోల్తా కొట్టేస్తుందా, పూర్తిగా డైలమాలోకి నెట్టేస్తుందా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అసలు కోలుకోలేని దెబ్బ వాళ్లే కొడుతున్నారా అనేది మాత్రం జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి, అవసరం ఉంది అని కూడా అంటున్నారు. మరి దీని మీద మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.